సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి మా ప్రభుత్వం, మా పార్టీలు అని దేశమంతా వినపడేటట్టుగా పాంచజన్యం ఊదినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వ హయాంలో అత్యంత పవిత్ర భాగవోత్తమ పరమ పూజ్య పవిత్రులైనటువంటి మఠాధిపతుల ఆధీనములో ఉన్నటువంటి మఠాలకు ఏ రకమైనటువంటి నోటీసులు ఇచ్చారు అన్నది చూడండి. ఇది మొత్తం హిందువులందరూ కూడా అసహ్యించుకోవాల్సిన విషయం, తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. తిరుమలలో విజిలెన్స్ ఉంది, పోలీసులున్నారు, ఆక్టోపస్ ఉంది. మరి మీరు అనేక మంది ధనికులు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో అక్కడ అనేక రకాలైనటువంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అలాగే టీటీడీ నిర్వహణలో ఉన్నటువంటి పిఎస్సీలు ఉన్నాయి. మరి ఇలాంటి నిబంధనలు ఆ ధనికులైన గెస్ట్ హౌస్ లో వాళ్లకు ఇవ్వలేదే? హైందవ ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి వాళ్లకు, పీఠాధిపతులకు నోటీసులు ఇవ్వటం ఏంటండి? ఆశ్చర్యంగా వాళ్లు పరమ నిష్ఠతో ఆ ఆశ్రమాలకు వచ్చేటువంటి వాళ్లు ఎలా వస్తారు అనే దానికి కూడా ఇదంతా కూడా ఆ మఠాలకు సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడినటువంటి విషయం. సాంప్రదాయంతో మడికట్టుకొని ఊరి నుంచి కేవలం వాళ్లు ఆహారం కూడా స్వీకరించకుండా అటుకులు తెచ్చుకొని ఆకలేసినప్పుడు అప్పుడప్పుడు పరిమితంగా తింటూ తమ శుద్ధాత్మను కూడా పంటి బిగువున బిగయబెట్టుకొని జాలిగుండెల వాడైన వెంకటేశ్వర స్వామిని, ఆ ఏడుకొండల స్వామిని, ఆ త్రైలోకనాథుణ్ణి నిత్యం స్మరిస్తూ దీక్షగా యాత్ర చేసుకుంటూ వచ్చి అక్కడ ఉండటానికి ఉన్నటువంటి వాళ్ల మీద నిత్య అగ్నిసాత్రాలతో శాలిగ్రామాలను పూజించుకునే వాళ్ల మీద ఈ దాస్తీకం ఏంది చంద్రబాబు నాయుడు గారు అని ఆ మఠాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులు విలవిలలాడిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. ఇంత దారుణమా? మఠాల మీద నేరుగా హైందవం మీద చేస్తున్నటువంటి కూటమి దాడి తప్ప మరొక్కటి కాదు అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ మరొక్కటి లేనే లేదు. ఇంత అందులోనూ కూడా లిఖిత పూర్వకంగా నోటీసులు అందించటం అంటే మీరు దోషులని, మీరు ద్రోహులని, మీరు దైవం పట్ల ఏమాత్రము కూడా ఈ మఠాలకు భక్తి భావనలు లేవు అనేటువంటి రీతిలో హెచ్చరికలు జారీ చేయటం కాదా ఇది? మహామహా క్షేత్రాలకు సంబంధించినటువంటి ఆ పీఠాధిపతులంతా కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి తరించడానికి అక్కడ మఠాలను నిర్మిస్తే ఆ మఠాలకు ఈ రకమైనటువంటి నోటీసులు ఇచ్చి హైందవ ధర్మాన్ని ఉక్కుపాదంతో అణిచివేయటానికి ఆ తులసి వనాలని, వెంకటేశ్వర స్వామిని అర్చించేటువంటి హైందవ మఠాల తులసి దళాలని తన ఇనుప పాదాలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలిపివేయటం కాదానని హైందవులందరూ కూడా ఆక్రోశిస్తున్నారు. ఉవ్వెత్తున దీని మీద స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంత ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలకు సంబంధించినటువంటి దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువులో హైందవానికి, శ్రీ వైష్ణవానికి జరుగుతున్నటువంటి ఘోరాపచారం, ఆ మఠాలలో వైఖానస మఠం కూడా ఉన్నది. ఆశ్చర్యంగా వెంకటేశ్వర స్వామి ఆచారాలకు మూలస్తంభమైనటువంటి వైఖానస మఠంతో సహా
ఈ నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆనాటి కుంఫిని దొరతనం కంటే కూడా ఎక్కువ పెత్తనం చలాయించటమే. ఆర్కాట్ నవాబుల కాలంలో ఆర్కాట్ నవాబులు హైందవాన్ని నిర్వీర్యం చేయడానికి ఏ రకంగా ప్రయత్నాలు చేశారో ఈ రోజున బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఈయన గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మఠాల మీద దాడి చెయ్యండి అని ఉసిగొల్పినట్టుగా ఉంది. మీరు దీన్ని సరిపుచ్చటానికి, కప్పిపుచ్చుకోవటానికి మా మీద దాడి చేస్తే ఉపయోగం లేదు. మీరు స్పష్టంగా దొరికిపోయారు. ఇది శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించినటువంటి విషయం కాదు. మీ గెస్ట్ హౌస్ల దగ్గర ఇలాంటి నిబంధనలు మీరు పెట్టలేదే. ఆ ధనికులైనటువంటి గెస్ట్ హౌస్లు నిర్మించినటువంటి వాళ్ళ దగ్గర పెట్టలేదే. ఎంతో అనుచానంతోనూ నిష్ఠాగరిష్ఠతతోనూ స్వామికి నిరంతరము సేవ చేసి అక్కడ అన్నదానము, పూజలు, భజనలు చేసేటువంటి మఠాల మీద మీ ఆగ్రహం, నిత్యము అన్నప్రసాదం జరిగేటువంటి చోట్లవి, పరమ పవిత్రతతో దేవుణ్ణి పూజించటానికి వచ్చేటువంటి భక్తులే ఆ ఆశ్రమానికి వస్తారు. ఆల్రెడీ మఠాల మీద ఒకవైపున అధికారులు, టీటీడీ, పోలీసు వాళ్ళు, బ్రహ్మోత్సవాలు, ఇతర విశిష్ట పూజలు అందుకునేటువంటి సమయాలలో బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి రూములు పెరుక్కుంటూ ఉంటారు. 60% మాకు ఇచ్చేయాలనని. అది కాకుండా ఈ రోజున వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడి, మఠాల మీదనే మీరు ఈ రకంగా సీసీ కెమెరాలు, ఇలాంటి రక్షణ వలయాలన్నీ నిర్మించుకోవాలంటే రేపు వెంకటేశ్వర స్వామి మూలవర్తి విగ్రహం దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నా వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తాడేమో కనుక మూలవర్తి మీద కూడా నిఘా ఉంచండి అని చెప్పే అంత స్థాయిలో ఈ మఠాల మీద దాడి ఉంది. మఠాలు, మఠాధిపతులు ఉండేది ధర్మ పరిరక్షణ కోసం, ధర్మ ప్రచారం కోసం. వారిపైన కూడా నిఘా పెడుతోంది ఈ కూటమి ప్రభుత్వం. మఠాల వారు ఆధునిక యంత్రాలను, కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పటం, ఈ మఠాలలో అనైతిక, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి అన్నటువంటి అనుమానం విద్వేషపూరితమైనటువంటి ఆలోచన తప్ప మరొక్కటి కాదు. దీని మీద మఠాధిపతులు మేల్కోవాలి, మతాచార్యులు మేల్కోవాలి. హైందవ పరిరక్షణ కోసమని నడుం బిగించే వాళ్ళందరూ కూడా మేల్కోవాలి. టీటీడీలో ఈ రకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మఠాల మీద దాడిని ఖండించి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.